వీళ్ళు ఎవరో ఏదో లాగుతున్నారు చూడండి వాళ్ళన. అవును, వాటిని కొంటే మనం మోసపోయినట్టే. ఫస్ట్ ఇక్కడికి వద్దాం. మేము వచ్చినప్పుడు ఒక్కళ్ళు కూడా లేరనమాట. ఎవరు రాలేదని ఒక పక్కనే వస్తున్నాయి, మీరు చూడొచ్చు. సూర్యోదయం అయింది. చక్కగా సెకండ్ డే లోకి అడుగు పెట్టాం. అన్ని పనులు కంప్లీట్ చేసుకొని బ్రషింగ్ దగ్గరకు వచ్చాం. ఎస్, ఇప్పుడు మన ఫేవరెట్ టూత్ పేస్ట్ అయినటువంటి ఆనంద్ అండ్ హెర్బల్ టూత్ పేస్ట్ తోని మనం బ్రష్ చేయబోతా ఉన్నాం. మీ అందరికీ తెలుసు కదా, ఆనంద్ అండ్ హెర్బల్ టూత్ పేస్ట్ లో ఫ్లోరైడ్ అనేటువంటిది 0, ఫ్లోరైడ్ లేనటువంటి టూత్ పేస్ట్ అనమాట. ముఖ్యంగా వచ్చి చల్లయి తిన్నా, వేడి తిన్నా జువ్వుమని గుంజేటువంటి ప్రాబ్లం మీద చాలా బాగా పనిచేస్తుంది. ఓకే, అలా అని కెమికల్ ఉండదు దీంట్లో, కెమికల్ లేకుండా పనిచేస్తుంది అనమాట. అదే దీని యొక్క గొప్పతనం. పట్టండి, మీరు పట్టండి. పిల్లలకు ఫ్లోరైడ్ ఉన్నటువంటి టూత్ పేస్ట్ అనేటువంటిది వాడకూడదు. మరి పిల్లలకు ఫ్లోరైడ్ లేని టూత్ పేస్ట్ మార్కెట్లో ఏదన్నా ఉందంటే లేదు, మన ఆనంద్ అండ్ టూత్ పేస్ట్ మాత్రమే ఉంది. చూడండి, వాళ్ళు ఇక్కడ వీళ్ళు ఎవరో ఏదో లాగుతున్నారు చూడండి వాళ్ళన. అవును, మన క్యాంపింగ్ సాగర్ కాలనీ కాదు, సాగర్ కాలనీ వైజాగ్ కాలనీలో ముగించుకొని మనము సాగర్ వైపుగా మనం ప్రయాణం అవుతున్నాం. మొన్న బోట్ ఎక్కడం మిస్ అయింది కాబట్టి ఇక్కడికి సాగర్ సుమారుగా వచ్చి 70 కిలోమీటర్లు వస్తుంది. సో కాబట్టి ఇక్కడ నుంచి మనం టువర్డ్స్ సాగర్ వైపు వెళ్తున్నాం అనమాట. క్యాంపులో నైట్ అంతా వర్షమే, పూర్తి స్థాయిలో వర్షము, నైట్ అంతా వర్షము. ఈ వర్షం అయిపోయిన తర్వాత పెద్ద గాలి, క్యాంపింగ్ టెంట్ అనేది ఊగిపోతుంది అనమాట. అటు ఇటు విపరీతంగా కొట్టుకోవటం, వర్షం కంటిన్యూస్గా దాదాపుగా 6 గంటల పాటు వర్షం అనేటువంటిది వస్తూనే ఉందన్నమాట. ఉదయం 4 గంటల వరకు వర్షమే. క్యాంపింగ్ టెంట్ మాత్రం చాలా బాగా పనిచేసింది. కాకపోతే టెంట్ వేసే విషయంలో వాళ్ళు ఇచ్చినటువంటి మేకులు, తర్వాత దారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అవసరం లేదని మనం కట్టకుండా ఉండదు. దానివల్ల ఏంటంటే ఎయిర్ అనేటువంటిది లోపలికి రాదు. కంప్లీట్గా వాళ్ళు ఇచ్చినటువంటిది ఏదైతే అవన్నీ ఉన్నాయో వాటన్నిటిని టై చేస్తుంది, వాటన్నిటిని కడితే వాటికి గ్యాప్స్ అనేటువంటిది కరెక్ట్గా ఉండి ఎయిర్ ఫ్లో అనేది లోపలికి బయటకు వస్తుంది. లేదు అని అంటే లోపల వేడి అనేటువంటిది బయట ఎంత వర్షం వస్తున్నా లోపల ఎండాకాలంలో ఉన్నంత వేడి ఉంటుంది. సో క్యాంపింగ్ చేసేటువంటి వాళ్ళు ఇది ఒకటి గుర్తుపెట్టుకోవటం చాలా అవసరం అనమాట. దేవరపల్లి నుంచి నాగార్జున సాగర్ వెళ్ళేటువంటి రూట్లో ఉన్నాము. యాక్చువల్గా ఇటు రావాల్సినటువంటి అవసరం లేదు, కానీ రూట్ మ్యాప్ అనేటువంటిది కొంచెం రాంగ్ చూపించడమో లేకపోతే అటు బ్లాకేజ్ ఉండటం వల్ల కొంచెం దూరం, ఒక 50 కిలోమీటర్స్ దూరం అనేటువంటిది పెరిగిందనమాట. డైరెక్ట్ సెల్లింగ్ అనేటువంటిది డబ్బు పేరు
ఇది ఇస్తుంది. మిగతా ఉద్యోగ వ్యాపారాలు కూడా ఇస్తాయి. కానీ డైరెక్ట్ సెల్లింగ్ లో టైం ఫ్రీడమ్ అనేటువంటిది ఉంటుంది. ఈ టైం ఫ్రీడమ్ అనేటువంటిది ఉంటే మనకున్నటువంటి డబ్బును, మనకున్నటువంటి పేరును మనం ఎంజాయ్ చేయగలం. కానీ డబ్బు పేరు అనేటువంటిది ఉండి టైం అనేటువంటిది లేకపోవడం వల్ల కూడా మన లైఫ్ లో ఎంజాయ్ చేయలేం. ఏమంటారు మీరు? అవునంటారా కాదంటారా? కింద కామెంట్ లో తెలియజేయండి. డైరెక్ట్ సెల్లింగ్ అనేటువంటిది ఫ్రీడమ్ ఇవ్వగలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ. కొన్ని చెత్త కంపెనీలు రావటం, కొంతమంది చెత్త రకం లీడర్స్ ఉండటం వల్ల మంచి డైరెక్ట్ సెల్లింగ్ వ్యవస్థకు చెడ్డ పేరు రావటం. లేదనంటే కొన్ని ఉన్నాయి కదా, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలే సక్సెస్ అయ్యేది ఉండదు, పైన వాళ్ళకి డబ్బులు వస్తాయి, ప్రొడక్ట్ సరిగా పని చేస్తుంది, పని చేయదు, ఇలాంటివన్నీ ఏర్పడినాయి. అవన్నీ కూడాను డైరెక్ట్ సెల్లింగ్ కి ఆపాదించినటువంటి అపప్రదలు. అవి ఏవి వాస్తవం కాదు. డైరెక్ట్ సెల్లింగ్ లో మనం చేయాల్సినటువంటి పనిని మనం తెలుసుకొని రోజు కొంచెం పని చేస్తున్నటువంటి పనిని చేస్తూ వెళ్తూ ఉంటే ఏదో ఒక రోజుకి మంచి టీం అనేటువంటిది డెవలప్ అవుతుంది, మంచి బిజినెస్ వాల్యూమ్ జనరేట్ అవుతుంది, మంచి ఇన్కమ్ వస్తుంది, మంచి లైఫ్ స్టైల్ అనేటువంటిది మనం లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో వీడియో చూస్తున్నటువంటి వాళ్ళలో డైరెక్ట్ సెల్లింగ్ గురించి ఎవరైనా తెలియనటువంటి వాళ్ళు ఉన్నా, తెలుసుకోవాలి అనుకుంటే సంప్రదించండి నన్ను. ఒకవేళ మీరు డైరెక్ట్ సెల్లింగ్ చేసి వివిధ రకాలైన కంపెనీల్లో చేసి ఆగిపోయి ఉంటే, వివిధ కారణాల చేత ప్రోడక్ట్ బాగాలేకపోయిందనో, లేదా ప్లాన్ బాగాలేకపోయిందనో, లేదంటే కంపెనీ మేనేజ్మెంట్ బాగాలేకపోయిందనో, కంపెనీకి ప్రొఫైల్ లేదనో, లేదనంటే లీడర్ సరిగా లేరనో, ఇలా రకరకాల సపోర్ట్ సిస్టమ్ సరిగా లేదని, ఇలా మీరు గనక ఏదో ఒక కారణం చేత పనిచేసి ఉంటే గనక మీరు సరిగా ఉండి మీరు ఇన్కమ్ సంపాదించలేకపోయి ఉంటే ఇతర కారణాల వల్ల ఖచ్చితంగా నన్ను సంప్రదించండి. మీకు మంచి ప్లాన్, మంచి ప్రొడక్ట్, మంచి మేనేజ్మెంట్ విజన్ ఉన్నటువంటి ఎండి ఇటువంటి కంపెనీని మీకు ఇంట్రడ్యూస్ చేసి మీరు సక్సెస్ అయ్యే విధంగా సపోర్ట్ అనేటువంటిది ఇవ్వటం జరుగుతుంది. మీరు సక్సెస్ కావడానికి ఏం కావాలో అటువంటిది అనమాట. మీకు ఏం కావాలంటే అది చేస్తాను అనేటువంటిది కాదండి. ఎవరి గొంతెమ్మ కోరికలు ఎవరు తీర్చలేరు. డైరెక్ట్ సెల్లింగ్ లో సక్సెస్ కావాలి అని అంటే కొన్ని ఉంటాయన్నమాట, చిన్న విషయాలు. వాటిని నేర్చుకొని కనుక వాటి ఆచరణలో పెడితే ఖచ్చితంగా అందరూ సక్సెస్ అవ్వచ్చు. ఇక్కడ మనకు బండిలో ఆత్రేయపురం పూతరేకులు కనబడుతుంది కదా పక్కన, అది ఆత్రేయపురం పూతరేకులు కావు, పాడు కాదు. అలా ఆ పేరు చెప్పి మనకు అమ్ముతారనమాట రోడ్డు పక్కన పెట్టి. వాటిని కొంటే మనం మోసపోయినట్టే. రండి, ఇప్పుడు మనం ఈ తెలంగాణ లాంచ్ లో పైన ఎలా ఉంది, కింద ఎలా ఉంది, ముందు ఎలా ఉంది, వెనక ఎలా ఉంది అనేటువంటిది ఇప్పుడు చూద్దాం. రండి, ఫస్ట్ ఇక్కడికి వద్దాం. ఇదిగోండి లైఫ్ జాకెట్స్, ఇవి లైఫ్ జాకెట్స్ అన్నమాట. ఇక్కడైతే జనాలు తక్కువ ఉన్నారు, ఎందుకంటే పైన ప్లేస్ ఉందిగా, పైన ఎక్కువ మంది ఉంటారు, ఇక్కడ తక్కువ మంది ఉన్నారు. ముందు చూడండి ఎంతమంది ఉన్నారు ముందు. ఇప్పుడు ఇటు సైడ్ చూద్దాం రండి. ఇప్పుడు ఇటువైపు ఇది అన్నమాట. ఇక్కడ చూడండి ఇంజన్ అన్నమాట. ఇంజన్ చూసారా, ఇట్లా వస్తూ ఉంది సౌండ్. మాకైతే మైక్ కూడా అందట్లేదు. చూడండి ఇది, అటు చూడండి, అటువైపు అయితే ఫ్రంట్ భాగం అన్నమాట. ఇక మనం ఇటు చూసుకుంటే రివర్స్ లో
ఇది బోట్ యొక్క వెనక భాగము. వెనక భాగానికి మనం వెళ్ళేటట్టు కూడా లేదు, అంత రష్ ఉంది ఇక్కడ. షిప్ లో టోటల్ 50 or 60 మెంబర్స్ ఉంటారు నాకైతే తెలిసి అనాలి. ఇది అన్నమాట వ్యూ చూడండి. ఇంతమంది వస్తారు. మేము వచ్చినప్పుడు ఒక్కళ్ళు కూడా లేరనమాట. ఎవరు రాలేదని ఒక పక్కన కూర్చున్నాం, మాకు లేకుండా ప్లేస్ వేసేసారు. మనకైతే ఇప్పుడు ప్లేస్ దొరికింది ఎట్లా అట్లా. కొండలు గుట్టలు ఇక్కడే ఉన్నాయి. ఓకే, మేము ఇది సెకండ్ టైం ఇక్కడికి నాగార్జున సాగర్కి బోటుకి రావడం. ఇంతకుముందు ఆంధ్ర టూరిజం ప్లేస్లో ఎక్కాము, ఇప్పుడు తెలంగాణ టూరిజం ప్లేస్లో ఎక్కాము. ఇప్పుడు మనం ఆ డైరెక్షన్లో వెళ్ళిపోతున్నాము. వచ్చేదారిలో కొంతమంది మన సబ్స్క్రైబర్స్ కలిసారనమాట. ఒక 2 ఉన్నారు కలిసారు. అలలు చాలా పెద్దగా వస్తున్నాయి, ఇక్కడ దాకా నీళ్ళు వస్తున్నాయి, మీరు చూడొచ్చు. మేము సెకండ్ ఫ్లోర్లో ఉన్నా కానీ మా మీద పడుతున్నాయి, అదొక పెద్ద విచిత్రం. ఆ మ్యూజియం ఐలాండ్లో ఉందన్నమాట. మొత్తం చుట్టూ నీళ్ళే. అక్కడ బీచ్ లాగా కిందకు ఉండడం కాదు, చాలా లోతుగా ఉంటుందంట. అక్కడ డ్యామ్ కనబడుతుంది కదా, ఇందాక మేము బయలుదేరేటప్పుడు కూడా అది కనబడింది, బాగా కనబడింది. ఇప్పుడు మేము ఇక్కడ స్ట్రైట్ గా వెళ్తున్నాం కదా, స్ట్రైట్ గా వెళ్ళి అదిగో అక్కడ ఇప్పుడు అర్ధగంట అయింది. ఇదిగోండి కొండ ఉందా, మనం దీన్ని అవతల వైపు వెళ్తాం అనమాట. దీన్ని ఇలా వెళ్ళిపోతాము, అక్కడ ఉంటది మన మ్యూజియం, అక్కడికి వెళ్ళబోతున్నాం అనమాట. అక్కడికి వెళ్ళినాక మళ్ళీ డ్యామ్ కనపడదు. మనం బయలుదేరినప్పటి నుంచి డ్యామ్ కనపడుతుంది, కానీ మనం అక్కడ మలుపు తిరిగిన తర్వాత కనబడదు అనమాట డ్యామ్. నేను చెప్పాను కదా, ఈ కొండని మనం దాటేసాము. ఇప్పుడు అదిగోండి ఇక్కడ మనం దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఓకే, అందరు వెళ్తే కొంచెం మనం కూడా ఫ్రీగా వెళ్ళొచ్చు, మీకు చూపించవచ్చు అని కొంచెం వెళ్ళబోతున్నాం అనమాట. మొత్తానికైతే లాంచ్లోకి వచ్చేసాము. ఇప్పుడే మనము కొండల మధ్యలో ఉన్న ఒక ఐలాండ్ మీద అయితే మనము అడుగు పెట్టాం. ఇప్పుడైతే నీళ్ళు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ ఏరియా సెట్ చేసినట్టున్నారు.
అంటే నాగార్జున సాగర్ తవ్వేటప్పుడు వచ్చినటువంటి లభ్యమైనటువంటి అనేకమైనటువంటి నాగార్జునుడికి సంబంధించినటువంటి ఏంటిది మన విగ్రహాలు అయితేంది, దానికి సంబంధించినటువంటి అన్నిటినీ, అదేవిధంగా బుద్ధునికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి వస్తువులని ఇక్కడ మ్యూజియంలో భద్రపరచడం జరిగింది. ఈ అన్ని విషయాలు మీతో షేర్ చేయడానికి ఏంటిది మీతో ఉన్నటువంటి జాన్సన్ లైఫ్ స్టైల్ వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు మరొకసారి తెలియజేస్తూ, చూడండి మనము మ్యూజియంలోకి ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఇది ఏ షేప్లో ఉంది ఐలాండ్ అనేటువంటిది ఇక్కడ ఉంది. చూడండి యారో మార్క్ పెట్టి ఇక్కడేముంటుంది అని చూపిస్తున్నారు అనమాట. ఇదిగోండి ఇక్కడ ఈ ఏరియా ఉంది, ట్యాంక్ ఇక్కడ ఇది ఉంది, అదిగోండి అలా యారోస్ పెట్టి చూపించారు. నాగార్జున హిల్ అని ఇక్కడ ఏవేవైతే ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ చూపించారు ఇక్కడ. ఇది అన్నమాట. సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాము. నాగార్జున కొండ ఉంది కదా, ఇది దాని నమూనా మ్యాప్ అన్నమాట. ఇదంతా చూసారా, ఈ ఐలాండ్ దీని ఎగ్జాక్ట్ మోడల్ అన్నమాట ఇది. చేసి మనమైతే రిటర్న్ వెళ్తున్నాము. అక్కడ కెమెరాస్ అలౌడ్. ఇప్పుడు పక్కన మన ఆంధ్ర బోట్ కూడా వస్తుందన్నమాట. సూపర్ నుండి ట్యాంక్స్ వాటర్ నీళ్లు దీంట్లో నుంచి తీసుకొని వేరే ఊర్లకు పంపిస్తారనమాట తాగునీరు కోసం. అట్లా అందరం కలిసి నాగార్జున కొండ తిరుగు ప్రయాణంలో
ఇప్పుడు అందరం కలిసి నాగార్జున కొండ నుండి తిరుగు ప్రయాణంలో బోటు వెనక వైపును కూర్చొని ప్రయాణం చేస్తూ ఉన్నాం అనమాట. ఇదిగోండి ఇలా ఉంది, మేము చూసే సీనరీ ఇలా ఉందన్నమాట. మనం తిరుగు ప్రయాణం అయ్యాం. అక్కడ ఉంది మనం చూసిన మ్యూజియం. మనం ఎటు నుంచి వచ్చామో అటే వెళ్తున్నాం. ఎటు నుంచి వచ్చామో అటే రాకపోతే ఎటు వెళ్తారు? సహజ సిద్ధంగా ఉన్నటువంటి కొండలు ఏవైతే ఉన్నాయో వాటి మధ్యలో ఒక లోయ ఉండింది. ఆ లోయ మధ్యలో ఎక్కువ ఖాళీ ఉంది కాబట్టి ఆ లోయలోని నీటిని నిలిపేటువంటి కార్యక్రమానికి నాగార్జున సాగర్ డ్యామ్ ద్వారా శ్రీకారం చుట్టారనమాట. అక్కడ డ్యామ్ కట్టి నీటిని ఇక్కడ ఈ కొండల మధ్యలో నిల్వ చేసి వ్యవసాయానికి అవసరమైనప్పుడు వదులుతూ ఉంటారనమాట. ఎన్నో వేల ఎకరాల నీటి అవసరాలను తీరుస్తున్నటువంటి నాగార్జున సాగర్ డ్యామ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎంతో ముఖ్యమైనటువంటిది. అవునా కాదా? కామెంట్లో తెలియజేయండి. ఇప్పుడైతే మనం వచ్చేసాము లాంచ్ దగ్గరికి. మొత్తం తిరిగేసి వచ్చేసాము. ఇదిగోండి బోట్లో ఎవ్వరు లేరు, మనమే లాస్ట్ పర్సన్. ఇప్పుడు నేనే లాస్ట్ పర్సన్ అనమాట. నేనే బయట పెట్టా. బాయ్ బోట్, తెలంగాణ బోట్. ఇక్కడైతే మేము ఆర్డర్ ఇచ్చామండి, చేసేసారు. ఇది మన కూర. అయితే మేము తింటున్నాం. చూసుకోండి.